సో ఏంటి బెదర్ కాదు, నేను మీకు నార్మల్ చెప్తున్నాను అంతే. నేను గదే అంటున్నా, మామూలు అంటున్నా. పెడుతున్నా అంటే ఇప్పుడే లేదు ఇప్పుడు పెడుతున్నా అంటే దీనికి అర్థం ఏంటి అన్నట్టు అంటున్నా. అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి, మెమోరీస్ పెడతాను. ఫస్ట్ ఇప్పుడెందుకు పెడతావు మెమోరీస్? నా ఇష్టం, నా అకౌంట్ అంతేనా? అంతే మరి, నా ఇష్టం, నా అకౌంట్. నాకు మెమోరీ ఎలా అంటే ఇది కొత్త ఇయర్, న్యూ ఇయర్ వచ్చింది కదా, ఆ రోజు చాలా వచ్చాడు ఆయన. అంటే పాత మెమోరీస్ చూసాను, దొరికింది, పెడతాను ఎప్పుడెప్పుడైనా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ Myntra Big Fashion Festival is back. Ab latest fashion pe discount. ఖచ్చితంగా గుర్తు వస్తారు, ఎందుకంటే ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు ఏం గుర్తు రామేమో, వద్దు వదిలేసి. ఇప్పుడు వద్దు, గుర్తు ఏం రాము, ఇంకా వదిలేసి. నేను వదలను అన్నా, నేను జీవితంలో వదలను, నేను వదలను. లేదు చెప్పేశారు మాస్టర్ గారు, వదిలేయమన్నారు. అది ఉంది కదా ఏంటి నిన్న, అది నేను వీడియో చూసాక ఇంకా మొత్తం పోయిందిరా, మనకు వద్దని చెప్పేశారు. ఓకే పర్లేదు, ఆయన సైడ్ నుంచి వద్దు కదా. నేను గుర్తు వస్తుంది అంటే నేను నాతోనే గుర్తు వస్తుంది, నేను ఎవరికి చెప్పట్లేదు కదా. నేను పెడతా అంటే నేను నా సైడ్ నుంచి పెడతాను, ఆయనకి నేను డిస్టర్బ్ చేయట్లేదు కదా. అదే అంటున్నావా? అదే అంటున్నాము. అది నిన్న చూశాక, ఆ వీడియో చూశాక ఆయన మొత్తం మనసు ఇరిపోయింది, ఆయన వద్దంటుంది ఇంకా. ఓకే అంటే నా మనసుతో ఎప్పుడు అడగదు కానీ నేను ఓకే వదిలేయి అని చేస్తున్నాను కదా. ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ లేవు, మాట్లాడలేదు నాతో, ఓకే నో ప్రాబ్లం. ఓకే, ఆయన గుర్తింపు ఇచ్చేయమన్నారు. ఏంటి ఆయన మాస్ గారు గుర్తింపు ఇచ్చేయమన్నారా? అర్థం కాలేదన్నా. మాస్ గారు గుర్తింపు ఇచ్చేయమన్నారా అంటే అర్థం అంటే ఇంత తెలుగు రాదు, అంత హిందీ చెప్పే. హిందీ నాకు దాన్ని ఏమంటారు, అది చైన్ ఉంది కదా, చైన్ డాలర్ అదే పైసా పైసా కాదు, డాలర్ మెడల్ డాలర్ ఉంది కదరా, డాలర్ నెక్లెస్, ఆ ఉంగరం అంటే తీసే అది అమ్మో, అది మాది ఉంది కదా చేలకు పెట్టుకునేది, దాన్ని ఏమంటారు హిందీలా? అంటే మేడం